పట్టణంలోని 10వ వార్డులో ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థులు ఇంటింటా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మనం ఇప్పుడు 10వ వార్డులో ఉన్నాం. 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సావుల మంజుల పోటీ చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, ఇంద్రమ్మ ఇండ్లు, పింఛన్లు, పట్టణ సుందరీకరణ, పట్టణంలో ఏ సమస్య ఉన్నా మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో ఉండడం, ఏ సమస్య రాకుండా అందరినీ కలుపుకొని పోవడం, 24 గంటలు అందుబాటులో ఉంటూ, ఫోన్లో అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తగు పరిష్కారాలు చూపిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికు అహర్నిశలు కృషి చేస్తున్నాడు. అదే నమ్మకంతో 10వ వార్డు ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సావుల మంజులకు మద్దతు ప్రకటిస్తున్నారు. 10వ వార్డు ప్రజలు కౌన్సిలర్గా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సావుల మంజుల గారు ఇక్కడి ప్రజలకు ఏ విధమైన సంక్షేమ ఫలాలు అందిస్తారు, ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి చేస్తారో ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే మంజుల గారు. 10వ వార్డు ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్ గెలిపిస్తే ఇక్కడ వార్డు ప్రజలకు మీరేం సంక్షేమ ఫలాలు అందిస్తారు? మన ప్రభుత్వ పరిపాలనలో ఏ సంక్షేమ పథకాలు ఉన్నా ప్రతి ఒక్కరికి చెప్తారు. ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రతి ఒక్కరి కష్టాలల్లా ప్రతి ఒక్కరి బాధలల్లా ఉండి వాళ్ళతో నడుచుకుంటూ వాళ్ళ బాధలు పరిష్కరించుకుంటూ వాళ్ళ వెంబడే నేను తిరుగుతాను. వాళ్ళకి ఏ ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఏది రావాల్సినా కానీ ఆ పథకాల గురించి వాళ్ళకు వివరించి చెప్పి వాళ్ళని ముందుకు సాగనిస్తారు. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఇక్కడ ఏ సమస్యలు పరిష్కారం చేస్తారు? ఇటు రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, అటు మురికి కాలువలు, అటు నీళ్ళు వెళ్ళనియడం లేదు. అవి కిందికి అటు యాదగిరెడ్డి అటు కింది మొక్కన అటు మురికి కాలువల పరిష్కారం బాగున్నది, అది చేయించుతాం. అది దాని గురించి బాగా ఇబ్బందులు పడతారు. అన్ని మురికి అంతా ఇదై దోమలతోటి బాగా ఇబ్బంది పడతారు వాడ ప్రజలు. అటు అది ఒకటి చేయిస్తా. ఇటు ఒకటి కమిటీ హాల్ ఒకటి అడుగుతారు ప్రజలందరూ. ఇక్కడ కమిటీ హాల్ లేదు, వాళ్ళకు కమిటీ హాల్ గురించి ఏదైనా మాట్లాడతారనుకుంటున్నాను. దయచేసి మరి ఈ వాడలో నేను మీ మధ్యలో నేను ఉంటున్నా. అందరి సహాయ సహకారాలతో నన్ను ముందుకు నడిపించి మరి మీ అందరి ఓట్లు నాకు వేసి మరి నాకు ఇంకా ముందుకు నడిపించి నన్ను ఇంకా బలపరిచి మీ మధ్యలో నేను ఉంటున్నా. మీ సమస్యలు, మీ పరిష్కారాలు, మీ బాధల సమస్యలు, ప్రతి సమస్యకు నేను మీ ఇంటింటి గడపకు తిరుగుకుంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ నేను అన్నవారికి ప్రతి విషయం మీ ముందుకు తీసుకొస్తానని గలరని నా యొక్క ప్రార్థన. కానీ 10వ వార్డు ప్రజలు భారీ మెజార్టీతో హస్తం గుర్తుకు దయచేసి అందరూ ఓట్లు వేసి దాన్ని గెలిపించండి. సావుల భద్రలు మాట్లాడుకోండి. నాయన రజిత గారిని ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. మన గ్రామీణ ప్రజలందరికీ మరియు మన 10వ వార్డు ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరికీ మరి మా పేరు పేరున వందనాలు. పేరు పేరున వాళ్ళకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన 10వ వార్డులో ఉన్న సావుల మంజుల అని మనం కార్యకర్తను మనం నిలబెట్టినాము. మనం అందరం అమూల్యమైన ఓటుని వేసి చేతి గుర్తుకు, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మనం భారీ మెజార్టీ తోటి గెలిపించి అన్నకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి. మరియు మనం గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ అన్న బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు, అలాగే రేవంత్ రెడ్డి అన్న గారికి, సోనియా గాంధీ గారికి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న గారికి
అలాగే మన వార్డులో ఉన్న సీసీ రోడ్లు కానీ మోరీ డ్రైనేజీలు కానీ అలాగే ఇంకోటి మాకు సమస్య ఒకటి ఏముందంటే చిన్నపిల్లలు అంగన్వాడీ స్కూల్ అనేది లేదు. అది కూడా మేము మా అన్నగారితో ప్రభుత్వం నుండి అడిగి మేము మా పిల్లలందరికీ ఒక స్కూల్ కట్టించాలనుకున్నాం. ఇప్పుడు తను చెప్పిన విధంగా కమిటీ హాల్ అనేది ఒకటి మా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ తనతో పాటు సావుల మంజులను గెలిపించుకుంటూ మేము ఆమెతో పాటు సీనియర్ నాయకురాలుగా నేను మహిళా కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను మా ప్రజలందరికీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలలో తోడుగా ఉండి నేను వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటూ వాళ్ళకు నేను అన్న దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలని తీర్చడానికి కూడా మేమందరం ఉన్నాము. మేము సహకరిస్తాము. ఎల్లవేళలా వాళ్ళ దీవెన మాకుండి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము వాళ్ళందరినీ శిరస్సు వంచి పాదాన్ని నమస్కారం చేసుకుంటూ కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అభ్యర్థి మాటల్లో విన్నాము, సీనియర్ కాంగ్రెస్ నాయకుల మాటల్లో విన్నాము. ఇప్పుడు ఒక ఓటర్ మాటల్లో అడిగి తెలుసుకుందాం, వారి మనసులో ఏ అభిప్రాయం ఉందో ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు అజిత్ కుమార్. హుస్నాబాద్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, ఇతరులు కూడా పోటీ చేస్తున్నారు. మీది ఏ వార్డు? వార్డు. మీ వార్డులో ఎవరికి పోటీ వేయాలనుకుంటున్నారు? మాది కాంగ్రెస్ ఓటేస్తాం. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ చూడడానికి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మాకు ముందుగానే ఒక హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. తప్ప బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. తప్పకుండా కాంగ్రెస్కే భారీ మెజారిటీ ఉంటుంది. ఈ వార్డు అనే కాదు, హుస్నాబాద్ టౌన్ మొత్తం కూడా 20 వార్డు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపితే కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఇంకొక ఓటర్ మాటల్లో విందాం. నమస్తే. అందరికీ నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు కడారి స్వరూప. మీది ఏ వార్డు? మాది 10వ వార్డు కడారి స్వరూప. ఎవరికి ఓటు వేస్తారు మరి మీరు? మేము పొన్నం ప్రభాకర్ అన్నకు ఓటేయాలనుకుంటాను. నేను ఎందుకు? 10వ వార్డులో మాకు మంచి సాగుల మంజుల అనేట ఆమె ఇప్పుడు నిలబడ్డది, కొత్తగా నిలబడ్డది. ఆమె కోసం ఏంది అంటే మాకు అన్ని అభివృద్ధి చేస్తా అని మాకు నమ్మకం కలిగింది. ఆమె మీద అన్ని చేస్తుంది, మాకు ఆమెకు చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. అందరం మా వార్డు వాళ్ళు అందరం ఓటేసి ఇల్లు లేకుంటే మాకు ఇల్లు లేక మేము రేకులతోని మేము బాగా వడలు వచ్చి గాలి వచ్చి మస్తు కష్టపడ్డాం. మాకు 10 ఏళ్ళ నుంచి ఇల్లు లేదు. 10 సార్లు ఇల్లు కావాలంటే ఎవరు పట్టించుకోలేదు, ఏ పార్టీ పట్టించుకోలేదు. అడిగి అడిగి ఆస్తకు వచ్చింది మాకు. మళ్ళీ ఈ పొన్నం ప్రభాకర్ అన్న వచ్చి మాకు ఇల్లు ఇచ్చిండు. మళ్ళీ మాకు ఎవరికి ఏ రూపాయి ఇవ్వకూరి మీకు ఇల్లు ఇస్తా అన్నాడు. ఉచిక చెట్టు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు. ఇల్లు కూడా అస్తరకార అయింది, ఇల్లు అయింది, మంచిగా పైసలు పడ్డాయి. మేము మంచిగా సంతోషంగా ఉన్నాం. అందరం వేద్దామని మా వాడోళ్ళం అందరం అనుకుంటున్నాం. ఇల్లు లేని వాళ్ళకి కూడా అందరికి ఇల్లు ఇస్తా అని చెప్పిండు, ఇంకా కూడా ఇస్తా అని చెప్పిండు. మాకు సంతోషంగా కలిగింది. ఏది లేకున్నా కానీ ఏది కాకున్నా కూడా చేస్తా అని చెప్పిండు మాకు. అందుబాటులో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడతా అని చెప్పిండు. మాట్లాడుతూ ఉన్నాడు కూడా. సాగుల మంజుల గారికి వేసి గెలిపించుకుంటాం. అభ్యర్థి మాటలు విన్నాము, ప్రజల మాటలు విన్నాము, లబ్ధి పొందిన వారి మాటలు విన్నాము. ఇప్పుడు చివరగా యువత మాటల్లో విందాం. అమ్మా నమస్తే. మీకు కొత్తగా ఓటు వచ్చిందా? అవును సార్, ఈ ఇయర్ వచ్చింది ఓటు. మీది ఏ వార్డులో ఓటు ఉంది? 10వ వార్డు సార్. మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే కాంగ్రెస్లో చాలా డెవలప్మెంట్ చాలా అయ్యింది. లైక్ ఫ్రీ బస్సెస్, ఇంకా ఎడ్యుకేషన్లో కానీ, ఇంకా రోడ్లో కానీ, ఇంకా చాలా ఎడ్యుకేషన్ అయింది. కమింగ్ టు మన హుస్నాబాద్లో చాలా డెవలప్మెంట్ అయింది. అందుకనే కాంగ్రెస్ ఓటేద్దాం అనుకుంటున్నాను. నా పేరు అక్షిత. నా పేరు అక్షిత. నేను 10వ వార్డులో నిల్చున్న సావుల మంజులకు ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తనది చెయ్యి గుర్తు. పొన్నం ప్రభాకర్ గారు తనకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా మెజారిటీతో గెలిపిద్దామని అనుకుంటున్నాను. మరొకరిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరు? మీది ఏ వార్డు? 10వ వార్డు. మరి 10వ వార్డులో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? 10వ వార్డులో సావుల మంజులకు ఓటు వేద్దాం అనుకుంటున్నాం. సావుల మంజులకి ఓటు వేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు పొన్నం ప్రభాకర్ అన్న మాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. మాకు అన్న తరఫున ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఉచిత కరెంటు, 200 మీటర్ల ఉచిత కరెంటు వచ్చింది, ఉచిత బస్సు, ఇవన్నీ మాకు సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ తరఫున 500కే ఉచిత గ్యాస్ వచ్చింది. అందుకే ఇవన్నిటి సహకారంతో మేము పొన్నం ప్రభాకర్ అన్న సపోర్ట్ తోటి మా సావుల మంజులక్కని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఎందుకనంటే కొన్ని సంవత్సరాల నుంచి సావుల మంజులక్కను మేము ఇక్కడ మా వార్డులో కష్టపడే విధానాన్ని మాతోటి కలుపుకోలుగా ఉండే దాన్ని బట్టి మేము సావుల మంజులక్కని ఎన్నుకోవడం జరిగింది.